కంటే కూతుర్నే కనాలంటారు. ఇలా ఎందుకంటారో అందరికీ తెలుసు. పుత్రరత్నాలు ఆస్తి కోసం చూస్తే కూతుళ్ళు మమకారం పంచుతారని. కానీ ఓ తల్లి విషయంలో ఈ నిజం తారుమారైంది. కష్టాల్లో ఉందని ఆశ్రయమిస్తే కన్న తల్లిని కడతేర్చిందో కూతురు. ఆస్తి కోసమో ఆవేశంతోనో కాదు, మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని. ఎంత దారుణం! ఇప్పటూరు మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలంలో చిన్న ఊరు. ఇదిగో తాళం వేసున్న ఈ ఇంట్లోనే ఘోరం జరిగింది. కన్న తల్లిని చంపిన కూతురు తల్లి శవాన్ని ఇంట్లోనే దహనం చేసింది. 3-4 రోజులకు గాని ఈ దారుణం బయటపడలేదు. తెలిసాక ఊరంతా విస్తుపోయారిలా. హత్యకు గురైన వృద్ధురాలు నరసమ్మ. ఈమెకు కొడుకులు కూతుళ్లు ఉన్నారు. కాయ కష్టం చేసి అందరినీ పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేశారు నరసమ్మ దంపతులు. రెక్కలొచ్చిన పక్షుల్లా పిల్లలందరూ ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. ఎవరంతట వాళ్లు బతుకుతున్నారు. భర్త చనిపోవడంతో నరసమ్మ ఒంటరిగా ఊళ్ళోనే ఉండేది. ఆస్తిపాస్తులు కూడా లేవు. సర్కారిచ్చే వృద్ధాప్య పెన్షన్తోనే కాలం గడిపేది. ఊళ్ళో వాళ్లే అప్పుడో ఇప్పుడో ఏదో ఒక సాయం చేసేవాళ్లు. అయితే భర్తతో విభేదించిన నరసమ్మ కూతురు పార్వతమ్మ తల్లి దగ్గరకు చేరింది. బిడ్డ కష్టాల్లో ఉంది కదా అని నరసమ్మ ఆమెను కడుపులో పెట్టి చూసుకుంది. అయితే మద్యానికి బానిసైన పార్వతమ్మ డబ్బు కోసం ఎప్పుడూ తల్లిని వేధిస్తుండేదని స్థానికులు చెప్తున్నారు. వారం రోజులుగా పార్వతమ్మ వేధింపులు శృతిమించాయట. తల్లి కూతుళ్లే కదా అని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే మద్యం తాగడానికి డబ్బు ఇవ్వలేదనే కక్షతో తల్లితో గొడవపడిన పార్వతమ్మ నరసమ్మపై దాడి చేసింది. ఈ ఘటనలో నరసమ్మ చనిపోయింది. ఊళ్ళో వాళ్లకు విషయం తెలియకుండా ఉండాలని పథకం పన్నిన పార్వతమ్మ తల్లి శవాన్ని ఇంట్లోనే దహనం చేసింది. నరసమ్మ కనిపించకపోవడంతో చుట్టుపక్కల వాళ్లు అనుమానించారు. ఏం జరిగిందని ఇంట్లోకి వెళ్తే దుర్వాసన గుప్పుమంది. ఆరా తీస్తే నరసమ్మ హత్యోదంతం వెలుగు చూసింది. ఒకటి తల్లి పిల్లని 3 పెట్టింది. 3 పెళ్లిళ్ళు చేస్తే 3 తల్లిని చంపడానికే ఇంట్లో వచ్చి చేరింది. ఇప్పుడు తల్లిని అయితే చంపింది. ఏం పని చేస్తుంది ఆమె? సాకల పనే చేస్తుంది, ఇస్త్రీ తిస్తుంది, ఏమేమి చేస్తుంది. ఈ ఊళ్ళో మేము ఉండేది పైపునాల సార్. ఇదైతే స్టేట్మెంట్. ఇది కొడుకైతే సంబంధం లేదు. కొడుకైతే అక్కడనే ఉన్నాడు సార్. కొడుకైతే తండ్రిని చంపిండు. ఇప్పుడు చిన్న బిడ్డ చిత్రంగేమో తల్లిని చంపింది. స్థానికుల సమాచారంతో గ్రామానికి వచ్చిన పోలీసులు పార్వతమ్మను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.